గారు అనేవారు వాళ్ళు 4 టికెట్లు 4 టికెట్లు పోయేవాళ్ళే. 4 టికెట్లు పోతే ఏం చేస్తే ఆడ నిరుద్యోగ సంస్థ ఉంది, మాకు ఉద్యోగాలు లేవు వాళ్ళు ధర్నా చేస్తుంటే మిమ్మల్ని ఎవరు చదువుకోమన్నారట అన్నారు. ఏం చేశారు? ఊడ్చుకోయారు మొత్తం మీద. ఆనం లేకుండా పోయింది. అలాంటి ఆయన జగన్ అయితే మంచివాడే, ఆయన ఉన్న వాళ్ళు నాశనం చేసి పోయి. మా కొడాల నాన్నయ్య గారు ఉన్నారు, అన్నరికి ఎత్తాను పొడి చేస్తాను లేడు. ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే అంటే ఎంత సభ్యతంగా మాట్లాడాలి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి మాటలు. అదేంటి నరికేస్తాను పొడి చేస్తాను చంపేస్తాను ఈ మాటలే అసహ్యం జనాలు. ఇలాంటి చిరాకు పుట్టిందండి. ఒక్కనొక ఇప్పుడు రవిడేజ్ ఉంది, ఇప్పుడు రవిడేజ్ మంచిదండి. జనాలు అందరూ నాయకత్వం నేర్చుకున్నారు, దాన్ని ఎవరికి వేయాలి అని ముందుగా నా ఉద్దేశించి చేస్తారు. ఒకటి రోజా గారు కూడా అన్నారు కదా జగన్ ఆవిడ మాటకెళ్ళండి, ఆవిడ ఏదో అంటారు అలాగంటారు. ఎలాగంటే ఏముంది, ఏడుతో పోయింది కదా మధ్యలోనూ ఫస్ట్ రౌండ్లోనే పోయింది. ఆవిడ ఒక రౌండ్ లేక ఫస్ట్ రౌండ్ 23 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండ్కి 23 ఓట్లు వచ్చాయి. ఆ రెండో రౌండ్ రాకుండా కొడాల నాని గారు ఇంక ఇతరులందరూ ఎర్రగోలు వేసిన అతను నడిచిపోరు. ఏం చేస్తారు? మాట్లాడే విధానం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఏదన్నా సాగిపోతుందని మాట్లాడితే సాగుద్దా? ప్రజలండి, ప్రజాస్వామ్యం ఏం చేశారండి? ఊడ్చి కొడిచారా? ఇలాగా పోతారండి. అవును, గెలిచారంటే ఇప్పుడు గెలిచారు, ఇంకే వచ్చారు, ఇంకేమైంది చేయలేదు కదా. అంత ఊహించలేదండి. ఏదో వస్తుంది అనుకున్నా కానీ తగుమాత్రం వస్తుంది అనుకున్నాం, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. బాగానే వచ్చిందండి. ఆనందం అండి. మరి ఆనందం ఉంటుంది ఏముందండి? ఆ పార్టీ గలాస్ పార్టీ ఉన్న కూడా వచ్చిన ఆనందపడతారు, ఓడిపోయినమో బాధపడుతున్నారు. ఇంకా అందరూ కూడా ఓడిపోయిన చాలా బాధల్లో ఉన్నారు, గెలిచిన వాళ్ళు గెంతులు వేస్తున్నారు. రెండు బొమ్మనం ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నారా? అనుకుంటారనే మరి అంత మెజార్టీగా వేశారు. మరి చెయ్యాలి, మరి మాటలు వేరు పనులు వేరు, మరి చేస్తేనే నిలబడుతుంది. ఆయన ఒక పునాది వేయాలనుకుంటున్నారండి. ఇక్కడ ఓ పునాది వేయాలన్నప్పుడు ఆ పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ అల్లర్లో చెల్లల్లో మధ్యలో కొంచెం వస్తున్నట్టు కనపడుతున్నాయి. సపోర్ట్ చేసిన నాయకులు అలాంటివి రాకుండా చూసుకుంటే మరి పునాది గట్టి సరైన పునాది ఏర్పడితే తరతరాలుగా మనకి ఆయన ఏదో ఇక్కడ స్థానికుడిగా ఉంటానన్న మాటలకి దానికి బాగుంటుంది. కాపులు అందరూ సపోర్ట్ చేశారంటారా? కాపులనే కాదండి, అన్ని వర్గాల వారు చేశారు సార్. కాపులు అనేది ఏం కాదు, అన్ని వర్గాల వారు చేశారు. చేయబెట్టాన్ని వచ్చి కాపులంటే కాపులని 80 ఓట్లు అని కాపులు సరిపోతాయి ఏంటి? చేశారు. అన్ని వర్గాల్లో ఉన్నారు, కాపుల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ చేశారండి. అభిమానం ఉన్నారు, చేశారు. మరి పిఠాపురంలో ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. ఎలా చేస్తాడని ఇప్పుడు ఆయన నమ్మకమే ఉండే చేశారండి. ఇంకా ఏం రావాలి కదా, ఆయన వచ్చిన తర్వాత ఆయన పరిపాలన విధానం ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా జరగలేదు కదండి, ఇంకా నామినేషన్లు ఇంకా లేకుండానే ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన మీద నమ్మకం ప్రజలకు ఎలా కలిగిందంటే అండి, ఆయన సినిమా యాక్టర్. ఆ యాక్టర్ అన్న దాని మీద ఎన్నో రూపాయలు సంపాదించుకుని కొన్ని కోట్ల రూపాయలు లేనట్టు వాళ్ళకి, ఆసుపత్రుల్లో ఉన్నట్టు వాళ్ళకి, రైతులకి బాధపడ్డ కష్టాల్లో పనిచేయడాను. పనిచేసిన తర్వాత ఇందులో డబ్బులు లేవని అయినా చెప్పారండి. ఒకనొకప్పుడు మొదటి పద్మనాభం గారు నీకు 24 సీట్లు ఇచ్చుకుంటున్నావేటి, 21 సీట్లు ఇచ్చుకుంటున్నావేటి, అది కరెక్ట్ కాదు, ఇంకా ఎక్కువ అడగాలని అన్నారట. అంటే ఆ మాట మీద ఏమన్నారంటే, మన దగ్గర డబ్బులు లేవు, రాజకీయం అంచెలు ఎదగాలి, కనీసం మన దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వెనకాల భోజన వసతులు చూడడం కూడా మనకి ఇబ్బందికరంగా ఉంది, అలాంటప్పుడు మనం అవన్నీ అడగడం కరెక్ట్ కాదు అని మాట అన్నారు. ఆ మాటకి ప్రజలకు జాలేసిందండి. అయ్యో నాయకులందరూ వేల కోట్లు 100 కోట్లు సంపాదించేసుకున్నారు, అది ఇలాంటివి ఏమీ లేకుండా సొంతంగా కష్టపడే రూపాయలు ప్రజలకు దారపోసాడినా ఇలాంటి నాయకుడికి వేయాలన్న ఉద్దేశం అభిప్రాయం కలిగింది అందరికీ. కలిగి చేశారు. ఎలా ఉంది అని మీకు గెలిచిన తర్వాత ఇక్కడ గర్వంగా ఉంది. ఎలా ఉంది? ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుంది. గెలిచిన తర్వాత ఎవరు గెలిచినా చేసేది ఏమి ఉండదులా, ఎవరో గెలిచారు కదా. అంటే గతంలో ఎలా ఉండేది, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు చేసే పనిబాటును బట్టి ఉంటుంది. మళ్ళీ నమ్మకం ఉందా మీకు పవన్ కళ్యాణ్ గారి మీద? దేనికి? ఇక్కడ చేస్తాడు మాకు అని నమ్మకం ఉండబట్టే కదా మరి గెలిచాడు. నమ్మకం లేకుండా ఎందుకు గెలుతాడు? అవునండి. ఇంత మెజారిటీ వచ్చిద్దని అనుకున్నారన్న మీరు? అనుకోలేదు. మరి ఎంత రావచ్చు అనుకున్నారు, కానీ చూస్తే ఒకేసారి 50,000 మెజారిటీ వస్తాం అనుకున్నాం, కానీ ఎక్కువ దాని మించి ఎక్కువ గట్టి మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నారు. పిఠాపురం డెవలప్మెంట్ అవుతుందని. ఎందుకన్నా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ మీద మాకు నమ్మకం అనేసి అందరూ అంటుంది. పిఠాపురంలో డెవలప్మెంట్ చేస్తా అన్నాడు కదా. గతంలో వంగ గీత గారు వీళ్ళు ఏం చేయలేదంట. డెవలప్మెంట్ ఏం చేశారు? రోడ్లు గట్రా ఏం చేయలేదు. బ్రిడ్జి ఏమో శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు అంతే. తర్వాత ఇంకేం చేయలేదంట. ఇంకేం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ చేస్తారనుకుంటారా? అనుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా ఇక్కడ పిఠాపురంలో, ఎలా ఉంది మీకు? బాగానే ఉందన్న, గెలిచారు కదా, చేస్తారు, అభివృద్ధి చేస్తారని ఉంది, చేస్తే బాగుంటుంది మరి.
మళ్ళీ గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? గతంలో కూడా బాగానే జరిగిందన్న, కాదనట్లేదు. కానీ ఫస్ట్ టైం మరి పవన్ కళ్యాణ్ చూసారు కదా, అందరూనే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అందరూ. అవునండి. ఇంత మెజారిటీ వచ్చిందని మీరు అనుకున్నారా? అనుకున్నాం అన్న, ఫస్ట్ నుంచి అనుకున్నారు. బాగానే మెజారిటీ 70,000 మెజారిటీ వచ్చింది కదా అనుకున్నారులే. కుర్రలందరూ కూడా ఓట్లు వచ్చినాయి కదన్న, అందరూ కూడా ఇంకా పక్క గ్లాస్ వేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ పవన్ కళ్యాణ్ కంటే మళ్ళీ సీఎం అవ్వచ్చన్న. స్వరండి, నా పేరు దేవదాస్ అండి. ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జనాల్లో వ్యతిరేకత ఇది ఈ రకంగా చూపించారు. ఇది విఎంఎల్ తేడా చేశారు అది ఇది అంటున్నారు, అదేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జనాలు ఒక వ్యతిరేకత, అప్పుడు టీడీపీ వ్యతిరేకత ఉంది కనుక 140 సీట్ల నుంచి 23 సీట్లకు వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద కనబడలేదు ఇప్పుడు దాకా వ్యతిరేకత. ఎందుకు కనబడలేదంటే భయపెట్టరు వాలంటీర్ల ద్వారాగా ఇంకో ధర. జగన్ ఏం చేశాడంటే ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టి ఒక రౌడీజం తయారు చేసుకున్నాడు. ఆ రాష్ట్రం ఏమైపోయినాడు సంబంధం లేదు. ఆడికి ఉన్నది ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వం నిలబడాలి, అదే ఆడు మెయిన్ కాన్సెప్ట్. దాని గురించికే వాలంటీర్లు, ఇంకోటి సచివాలయ వ్యవస్థ పర్లేదు కానీ ఈ వాలంటీర్లు అంగా ఇంకోటంగా పోవేస్తున్నాడు. 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, పనికిరాని ఉద్యోగం. డిగ్రీ చదువుతున్నాడు వాలంటీర్గా 5,000 ఉద్యోగం. దేని మనకు వస్తుంది? 5,000 ఒక్క రోజుకి అయిపోతుంది ఈ రోజుల్లో. జగన్ గారు కూడా అప్పుడు మెగా డిఎస్సీ వదులుతున్నారు, అది వదలలేదు. ఒక సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నాడు, అవి కూడా వదలలేదు. కేవలం ఓన్లీ పథకాల మీద ఒకటే కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఓడిపోయారు అనుకోవచ్చు. అవునండి, కరెక్టే కదా. అది ఇప్పుడు చదువుకున్న నిరుద్యోగం కొంచెం కూడా తగ్గలేదు. అలాగని అభివృద్ధి పరంగా ఏమీ లేదు. ఆడు చేసింది ఏంటంటే ఆడు రాష్ట్రంలో ఆడు ప్రభుత్వం నిలబడాలి. రాష్ట్రం ఏమైపోయినాడు సంబంధం లేదు, కుర్రోళ్ళు ఏమైపోయినాడు సంబంధం లేదు. ఇవాళ నిజంగా చెప్పాలంటే కుర్రోళ్ళు గంజాయికి ఇంకో దానికి నిలబడిపడ్డారంటే జగన్ వల్లే. ఓ పని ఉందంటే పనికి పోతాడు, పని లేకపోతే ఏం చేస్తాడు? అంతే కదా. అలాగేంటంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం అప్పుడే మారిపోయింది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఆయన ఏమన్నారో ఫస్ట్ నేను చేసేది లా అండ్ ఆర్డర్ గురించి చేస్తాను. అప్పుడే నేను చెప్పేది ఏంటంటే ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే పిఠాపురంలో ఇందిరానగర్ ఎదురుగుంటా చెరుకుల కాలేజ్ బాందీ వైన్ షాప్ ఉంది. ఇవి ఇక్కడ వైన్ షాప్ ఉంది పుప్పట బస్ స్టాండ్లో. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ రెండాట్ల మీద దృష్టి పెట్టి ఈ వైన్ షాపులు ఎక్కడో దూరంగా పెట్టుకుని జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలి. రెండోది లోకల్లో చాలా ఇబ్బంది అవుతున్నాడు. హాస్పిటల్లోకి వెళ్తున్నారు, లేకపోతే లేడీస్ పార్క్ ఎదురుగుంటూ ఉంది, లేడీస్ వస్తున్నారు తాగేసి చాలా భయవచ్చు. ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద ముందు అమ్మేస్తున్నారు, ముందు తాగిన కూడా పోలీసులు తీసిపోతున్నారు. ఇది పెదలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే గంజాయి వల్ల యూత్ శుభ్రం పాడైపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి దయించి ఫస్ట్ ఈ రెండాట్ల మీద దృష్టి పెట్టి అభివృద్ధి తర్వాత విషయం, ఇది అయిన తర్వాత అభివృద్ధి ఎలా చేస్తారో ఈ రెండు మాత్రం ఫస్ట్ చేయగలుగుతాం. ఇది మీ మీడియా ముఖంగా గతంలో వీళ్ళు వంగా గీత గారు అదే ఇప్పుడు అలా ఎవరో చేయలేదు, ఇది పవన్ కళ్యాణ్ గారు చేయాలని కోరుకుంటున్నాం. ఈ రెండు మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇట్ల వల్ల వైన్ షాప్ రోడ్డు మీద పెట్టడం, మళ్ళీ ఆ తాగునూనె తీసుకెళ్ళడం. అదే చెప్పారు కదా, లా అండ్ ఆర్డర్ ప్రకారం నాకు ఎవరైనా తప్పు చేసినట్లు కనిపిస్తుంది, క్షమించాను అని చెప్పేసి కూడా అవునవును, ఇంక్లూడింగ్ ఎంపీనే అన్నాడు, తప్పు చేయకుంటే చొక్కా పట్టుకొని అడిగే అధికారం నాకన్నా మీకే ఎక్కువ ఉంది అని చెప్పేసి. అంటే పవన్ కళ్యాణ్ గారు మంచి మనం చెప్పడం కాదు, చెయ్యాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రెండు వైన్ షాపులు ముంచేసి గంజాయి రైల్వే స్టేషన్లో డైరెక్ట్గా అమ్మేస్తున్నారు కుర్రోళ్ళు తెచ్చి. ఈ రెండు కంట్రోల్ చేస్తే నిజంగా మార్పు అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. అది ఇంకొకటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కాదంటలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి అంటే పవన్ కళ్యాణ్ గారు దానికి పక్కన పెడితే ఫస్ట్ చెయ్యాలి కదా. మీ మీడియా ముఖంగా ఇది మాత్రం కొంత పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్తే చాలా బాగుంటుంది. పెళ్ళి అయినండి ఏం కుర్రోడు పుడతాడు ఏం చెప్తాను. మీరు కష్టపడి గెలిపించున్నారు కదా ఇక్కడ, ఎలా ఉంది మీకు? ఎలా బాగానే ఉంటుంది, ఎలా ఉంటుంది, వచ్చిన తర్వాత ఎవరైనా బాగానే ఉంటుంది. అనుకున్నారా ఇంత మెజారిటీతో గెలుస్తాడు పవన్? ఎంత మెజారిటీతో గెలుతుందని ఎలా అనుకుంటారు? అనుకోలేదు, ఏది అనుకోనిక వచ్చింది అంతే. గట్టి మెజారిటీతో గెలిచారు, బాగానే గెలిచారు. డెవలప్మెంట్ చేస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఏమో చెయ్యాలి కదా, చేసిన తర్వాత తెలుస్తుంది. నమ్మకం ఉందా చేస్తాడని? ఏమో చేస్తాడంటే ఏముందయా, వడ్డించుకోడు మన ఎప్పుడు ఉంటే కట్టబంతిలో కూర్చున్న తప్పులేదని, అది చెయ్యాలి కదా. అది ఇంకా బోల్డ్ చెప్తాడు. నమ్మకం ఉందా చేస్తాడా? చేస్తారని నమ్మకం ఉందా, నమ్మకం నా గురించి వేసారు, లేకపోతే ఎందుకు చేస్తారు. ఇంకేముంది, గతంలో వంగ గీత గారు ఇక్కడ ఎలాంటి అప్పుడు బాగానే ఇప్పుడు బాగానే అవుతే ఏముంది, 7 రోజు రేపు రాదు చెప్పిందే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కదా అందరికీ ఆనందంగా ఉందండి. ఎందుకని? ఎందుకంటే నేను ఏదో చేస్తాడని అన్నాడు, ఆ మాటకి అందరూ కూడా చెప్పారా మీకు ఏమేమి చేస్తామని? పిఠాపురాన్ని రూపురేఖలు మార్చేస్తానన్నాడు. దాన్ని బట్టి అందరికీ కూడా ప్రతి ఒక్క అంటే మొత్తం అంతా తిరిగి చెప్పాడు.
దాని మీద అందరికీ ఇంటింటికి తిరిగారా బాబాయ్ అప్పుడు? ఆ ఇంటింటికి కాదండి, మామూలుగా తిరిగాడు. ఒకవేళ అంబేద్కర్ దండేస్తాం దిగేసి అంటే మెయిన్ ఏరియాస్ అన్ని తిరిగాడు. తిరిగి అక్కడ 10 మంది ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడతాం, ఈ రకంగా చేసాడు. అది మీరు అనుకున్నారా ఇంత మెజారిటీ వచ్చిందని? ఫస్ట్లో అనుకున్నామండి, ఆయన వస్తాడని. తర్వాత మళ్ళీ ఇక్కడ మరి ఫుల్ క్యాండిడేట్ మన వంగా గీత గారు ఉన్నారు కదా, దాని గురించి మెజార్టీ రాకపోయినా ఆయన ఎక్కుతాడు అని ప్రతి వాళ్ళకి కలిగింది. అయితే అనుకోకుండా మెజార్టీ వచ్చింది. అది 70,000 పైన వచ్చింది. 70,000 పైన వచ్చింది. అది అందరికి 354 ఓట్లు. అది అనమాట జరిగింది. ఎందుకని అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద మీకు? అంటే ముందోసారి చేసి వాడిపోయాడు కదా, తర్వాత ఈయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అని అందరికి కొంచెం. గతంలో 2 సార్లు కూడా భీమవరంలో గాజుబాగిలో ఓడిపోయాడు. అది వాళ్ళ వదులుకోవడం వాళ్ళ తప్పు అంటారా, గెలిపించుకోవడం మీ అదృష్టం అంటారా? గెలిపించుకోవడం ఏముంది, పోవటం వస్తుంటుంది పోతుంటుందండి. అయితే ఒకటి బాగా నమ్మకం కలిగింది మాకు, మా పిఠాపురం ప్రజలకి ఆయన మీద. అయితే ఎంతో 10 సంవత్సరాలు కష్టపడి ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచారు. ఇవాళ 21 పెడితే 21 వచ్చేసింది చూసారా, అది పెద్ద చాలా గొప్ప అండి. పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు, నేనే అనుకోలేదు ఎవరు ఊహించలేదు, ఈ సీట్ వస్తే చాలు అనుకోండి. ఆయన మళ్ళీ అసెంబ్లీ సీట్ కూడా టచ్ చేయనివ్వమని చెప్పేసి కూడా చాలా మంది అన్నారు, పలు రాజకీయ నాయకులు. చాలా మంది పార్లమెంట్ లోనే మీటింగ్ పెట్టారు, స్టేజ్కి వెళ్ళారు. చాలా గొప్పవాడు అయిపోయాడు. అప్పుడే గొప్పవాడు అయిపోయాడు. అలాగే అన్నవాళ్ళే డిపాజిట్ లేకుండా వాడుకోరు. ఎయిర్పోర్ట్ అయినా కట్టించేస్తానన్నారు మన పవన్ కళ్యాణ్ గారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత మెజారిటీ వచ్చింది అనుకున్నారన్న మీరు? అనుకోలేదండి, కానీ ఈయన వల్ల మనకు మంచి ఎరుతు పిఠాపురానికి. మాకు ఇప్పుడు రోడ్లు కూడా బాగాలేదండి, ఇక్కడ చాలా బాగాలేదు. ఇప్పుడు రోడ్లు కూడా పడతాయి. ఇప్పుడు అభివృద్ధి పిఠాపురం కూడా కార్యక్రమం చాలా బాగుంటుంది. గతంలో వంగా గీత గారు ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదంటారు? ఇప్పుడు దాకా రోడ్లు గట్ట పడలేదు కదండి. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా రోడ్లు కానీ ఏమీ పిఠాపురం మా ఈదిలో కూడా డజనేజీలు అన్నీ ఎక్కడ పడతారు, చెత్త ఎక్కువ. ఇంకా ఇక్కడి నుంచి ఈ పాలన కూడా బాగా చూస్తారని నా నమ్మకం. ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం మీకు? ఇప్పుడు నమ్మకాన్ని కదండి, ఒక వ్యక్తి ఎప్పుడు కొత్తగా వచ్చారంటే ఏదో చేస్తారని ఆశ ఉంటుంది. అవునండి, ఇప్పుడు కొత్తగా వచ్చారు, అయినా కూడా ఆయన మాటల్లో కూడా మాట కరెక్ట్గా ఉన్నది, చేసే పని కూడా అలా ఉంటుందని నా ఊహ. మరి ప్రతి విషయంలో కూడా అది నా పిఠాపురానికి చేస్తానని మాట ఇచ్చారంటారు. ఇక్కడ అందరూ పిఠాపురం అంతా జనసేనకి ఉన్నాం. గెలిచారు, ఎలా ఉన్నాం? పక్కాగా బాగుంటుంది. ఎలాంటి డెవలప్మెంట్ జరిగిద్ది అనుకో? ఆయన టెంపులిజం మీద బాగా చేస్తానని చెప్పారు. తర్వాత ఇక్కడంతా మార్చేస్తారు మొత్తం, చూడగలని అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు చూసాం వంగాగీత గారు చేశారు, చేయరంటలేదు. కానీ ఎప్పుడు చేశారు? ఆవిడ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు చేశారు. తర్వాత ఎంపీగా ఉన్నప్పుడు మన నియోజకవర్గానికి రాలేదు. ఇటు సైడ్ రావడం చాలా తక్కువ. కరోనా టైంలో కూడా ఆవిడ ఏం రాలేదు ఇక్కడ. ఇంకా పోయినసారి ఎలక్షన్లో పెండం దొరబాబు గారు, ఆయన ఎందుకున్నారో కూడా తెలియదు. అలాంటి మనిషిని ఎందుకున్నందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాం. అన్న గతంలో కూడా 10 సంవత్సరాల్లో గాజువాకలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, అలాగే భీమవరంలో కూడా ఒకసారి ఓడిపోయారు. అక్కడికి వాళ్ళు గెలిపించుకోకపోవడం వాళ్ళ తప్పంటారా? ఇక్కడ గెలిపించుకొని మీరు అదృష్టం చేస్తున్నారు. అప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరండి. అప్పుడు ఎలా అంటే డబ్బులతో రాజకీయాన్ని కొన్నారు, ఇప్పుడు అలా కొనలేరు. అది ప్రజలు చూపించారు. ఇప్పుడు మార్పు వచ్చింది ప్రజల్లోని. ఈ గత ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది, అది చూపించారు ప్రజలు. సైలెంట్ ఓటింగ్ మాకే పడుతుంది అని చెప్పుకున్నా ఈ సైలెంట్ ఓటింగ్తోనే జగన్ని దింపేశారు. మీరు అనుకున్నారన్న ఇంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి గెలుస్తారు? మేమైతే అనుకోలేదన్న, ఎక్స్పెక్ట్ చేయలేదు. మినిమం 40% ఓటింగ్ జగన్కి పడుతుంది అని అనుకున్నాం. 170 స్థానాలకి ఒక 40-50 సీట్లు కన్ఫామ్గా వస్తాయి జగన్కి అని అనుకున్నాం, కానీ ఇంత అనుకోలేదు. అంటే ఇక్కడ తెలిసిపోతుంది ఇంత వ్యతిరేకత ఉంది అని. గత అంటే 8 జిల్లాల్లో ఒక్క సీట్ కూడా రాలేదు మంత్రులకి. అంటే అక్కడే తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేక ఓట్ల నుంచి చీలనివ్వను అని చెప్పేసి కూడా అన్నారు. దాని గురించి కన్ఫామ్గా, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు 1 సైడ్ ఆర్మీ కింద నిలబడ్డారండి. ఆయన టీడీపీ నుంచి
కూటమి ఏర్పాటు చేయడం అన్నది ఆయనకి పెద్ద ప్లస్. దానివల్లే ఇక్కడ మెయిన్ ఆయన తీసుకుంది 21 సీట్లు అయినా ఇక్కడ 175 స్థానాలకి 164 స్థానాలు గెలడానికి అది రీజన్ అయింది. అది ఆయన తగ్గాడు. 24 సీట్లు ముందు ఇచ్చినా దాన్ని మళ్ళీ తగ్గించుకుని 21 స్థానాలకే పెట్టినా తగ్గాడు కాబట్టి ఇప్పుడు నెగ్గాడు. మరి మీకు ఇక్కడ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కన్ఫామ్గా మార్పు వస్తుందన్న, మార్పు చేస్తాడు. అందరిలోనే మార్పు వచ్చింది. ఇక్కడ ఏమైనా చెప్పాడా అన్న మీకు ఇక్కడ ఇలాంటివి చేస్తా అని? ఇక్కడ టెంపుల్ టూరిజంని బాగా డెవలప్ చేస్తా అన్నారు. తర్వాత ఇక్కడ లోకల్గా కొన్ని ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటిని ఆయన క్లియర్ చేస్తానని చెప్పారు. కన్ఫామ్గా చేస్తారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు, పెద్ద పెద్ద పదవులు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఆయనకి. అన్న పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ సీటు కదా గేట్ కూడా తాకనివ్వమని చెప్పి చాలా మంది కూడా వ్యాఖ్యలు చేశారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టారు. కుక్కలు మరుగుతాయి అన్న, అంతే. కుక్కలు మరుగుతాయి, వాటిని మనం పట్టించుకోకూడదు. ఏలికి వెళ్తున్నప్పుడు కుక్కలు మరుగుతాయి అంతే, వాటిని పట్టించుకోకూడదు అంతే. ఆయన కావాలనుకుంటే సినిమా ఫీల్డ్లో ఉంటే 100 కోట్లు వస్తాయి. అది వదులుకుని రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ప్రజలకు సేవ చేస్తారు. వచ్చిన డబ్బు మొత్తం ప్రజలకే పెడుతున్నారు. చూసాం కదా ఆల్రెడీ. ఆయన చనిపోయిన వారికి ఆర్థిక సహాయం చేయడం, కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేయడం, అవన్నీ మనం చూసాం కదా. ఆయన మీద రూమర్స్ వచ్చినా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదన్న. ఎందుకన్నా ఈ ప్రతిపక్షాలకి ఎందుకు ఇవన్నీ కనబడట్లేదు అంటారా? అవి కనిపించాయి. వాళ్ళు ఓటమి భయంతో చెప్తారు కదా. అది పేటీఎం బ్యాచ్ అంతే, కన్ఫామ్గా వాళ్ళ వల్లే అదంతా. కానీ ఖచ్చితంగా అయితే మేము 70,000 మెజారిటీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము. కానీ 70,000 వచ్చింది. మేము 1,00,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేసాం. మళ్ళీ పిఠాపురం ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఆయన మాట మీద నిలబడతారు. ఎందుకన్నా అంత నమ్మకం? ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు. పవన్ కళ్యాణ్ ఆయన రూలింగ్లో లేనప్పుడే ప్రజల సైడ్ నిలబడ్డాడు. ఇప్పుడు రూలింగ్లో ఉన్నాడు, ఎమ్మెల్యే అయ్యాడు. మాకు ఎందుకు నిలబడ్డాడు అనుకోవాలి. అది ఇప్పుడు జగన్ గారు వైనాట్ 175 అన్నారు. మీకు ఎలా వస్తాయని అనుకున్నారంటే ఎందుకు రాకూడదని అన్నారు. ఎందుకు రాకూడదని మీరు తిరిగి ప్రశ్న వేశారు. దేశంలో ఫస్ట్ అండి 2 సీట్ల దగ్గర ఓడిపోయిన వ్యక్తి 100కి 100 స్ట్రైక్ రేట్తో ఇప్పుడు సాధించాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? అక్కడే తెలిసిపోతుంది కదా ఆయన రూలింగ్ ఎలా ఉంటుంది అనేది. అది ఇప్పుడు కూడా ఆయన నెగ్గిన తర్వాత కూడా మాట అనలేదు. నిబద్ధతోనే పని చేయాలి, గెలిచాం కదా అని అహంకారం చూపించకూడదు అని చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు చెప్తారు అలాగా? అది మళ్ళీ అలాంటి వ్యక్తి మీద ఎలా చేయాల్సి వచ్చింది అనుకుంటుంది? ఇన్ని మాటలు 10 సంవత్సరాలు ప్రజల కోసం ఎన్నో అనిపించింది. ఆయన నేర్చుకున్నాడండి. రాళ్ళ దెబ్బలు తగిలేయి, ఆ దెబ్బలనే ఆ రాళ్ళనే కోటగా పేల్చుకున్నాడు. అప్పుడు జగన్ గారు అన్నారు కొట్టారు మేము తీసుకున్నాం అలా అన్నాడు. ఇప్పుడు ఏం తగిలింది? ఇప్పుడు రాళ్ళు ఇసిరారు. వ్యక్తిగతంగా దూషించడం అనేది చాలా తప్పండి. అది వ్యక్తిగతంగా దూషించకూడదు. పర్సనల్ ఇష్యూస్ ప్రతి ఒక్కడికే ఉంటాయి, ఎవరింట్లో ఉండవు. అలాంటిది ఆయన వ్యక్తిగతాన్ని ఓపెన్గా నిలబెట్టి చేశారు. కానీ ఆయన అలా అన్నప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు, పడ్డాడు. ఒకటి పేర్చుకుంటూ వచ్చాడు, కోట కట్టాడు. ఇప్పుడు ఆ కోటను బద్దకొట్టలేరు, కోటను అయితే బద్దలు కొట్టలేరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకెక్కడి నుంచి కుప్పానికి చంద్రబాబు నాయుడు, మంగళగిరి లోకేష్, పులివెందులు జగన్, పిఠాపురం పవన్ కళ్యాణ్ ఫిక్స్. ఇంకా అప్పుడు మార్చలేడు దాన్ని. నెక్స్ట్ టర్మ్ కూడా గెలిపించుకుంటారా ఇక్కడ? కన్ఫామ్గా. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ 1,00,000 మెజారిటీ కన్ఫామ్గా వస్తుంది. ఇప్పుడు వంగగీత గారు ఉండడం వల్ల ఆవిడ మంచి చేసింది. ఆవిడ మీద ఒక మంచి ఒపీనియన్ ఉండడం వల్ల 65,000 ఓటింగ్ 70,000 ఓటింగ్ ఆవిడకి పడడం వల్ల మనకి 1,00,000 మెజారిటీ రాలేదు. కానీ అదే పెండెందరబాబు గారు లాస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెందరబాబు గారు ఉంటే 1,00,000 మెజారిటీ కదా దాటి వద్దు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన 4 రోజుల్లోనే ఇక్కడ పోలీసులు చేసే అక్రమాలు కూడా ఆగిపోయాయని అంటున్నారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన 4 రోజులకే ఇక్కడ పోలీసులు చేసే అక్రమాలు కూడా చాలా వరకు ఆగిపోయాయి అంటున్నారు. నిజమే అంటారా అది? ఇక్కడ పోలీసుల అక్రమాలు అనేది ఏమీ లేవండి. అది ఒక వదంతి మాత్రమే, ఏమీ లేవు. అలాంటివి ఏమీ లేవు. ఎవరో ఏదో అనుకున్నారు. అవి గత ప్రభుత్వం పెట్టినవండి. అవి జగన్ గారు ఉన్నప్పుడు ఏంటంటే కావాలని కేసులు పెట్టించడం, ఎవరన్నా వాళ్ళని ఎదురంతే కేసులు కొట్టించడం ఇలాంటివి జరిగాయి.
అది ఇప్పుడైతే జరగదు. అదే అలాంటివి ఈ కేవలం ఈ 4 రోజుల్లోనే క్లియర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు. ఆటోమేటిక్గా తగ్గిపోతాయండి. అది వ్యతిరేకత. ఇప్పుడు వ్యతిరేకత ఏమీ లేదు కదా, ఇప్పుడు చూడాలి అంతే, ఎలా చేస్తారో ఏంటి అని చూడాలి. ఫైనల్గా పవన్ కళ్యాణ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సింబల్ మోదీ గారే చెప్పారు కదండి, పవన్ అంటే పవన్ కాదు తుఫాన్ అని. తుఫాన్ అంతే. ఆ తుఫాను తట్టుకోవడం ఎవడ వల్ల కాదు. మళ్ళీ అలాంటి తుఫాన్తో వీళ్ళు ఇన్ని పెట్టుకున్నారు. అందుకనే కదండి 5 సంవత్సరాలు ఎలా ఉంటాయి? అందుకనే కదా ఆ తుఫాన్లోనే కొట్టుకుపోయారు. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, ఆ తుఫాన్లోనే కొట్టుకుపోయారు. మళ్ళీ అప్పుడు విమర్శించడం వల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటారు? ఒక పల్లెపు మాట మాట్లాడలేకపోతున్నారు ఎక్కడి నుంచి. ఎవరు బయటికి రాలేదు కదండి. కనీసం వాళ్ళు ఓటమిని ఒప్పుకుని మేము ఇలా ఎందుకు ఓడిపోయాం, అలా ఎందుకు ఓడిపోయాం చెప్పుకోవడానికి కూడా ఎవరు రాలేదు. ఒక రోజా కానీ, పేరు నాని కానీ,